హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాము. సో ఏదైనా ఒక డైరెక్టరీ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక ఫోల్డర్ అనమాట. ఫోల్డర్ లోపల ఎలాగైతే సబ్ ఫోల్డర్స్ ఉంటాయో అండ్ అలాగే ఫైల్స్ ఉంటాయి, అలాగే డైరెక్టరీ కూడా ఒక డైరెక్టరీ లోపల ఇంకొక డైరెక్టరీ ఉంటుంది, సబ్ డైరెక్టరీస్ ఉంటాయి లేదా ఫైల్స్ సబ్ ఫైల్స్ లాగా ఉంటాయి. సింపుల్గా ఏం లేదు, డైరెక్టరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ అండ్ సబ్ డైరెక్టరీస్ అన్నమాట. ఓకే, ఏ డైరెక్టరీ inside a directory is called as subdirectory. సో ఇలా ఒక డైరెక్టరీ లోపల ఇంకో డైరెక్టరీస్ ఫైల్స్ అయినా ఉండొచ్చు. సో ఒక ఫోల్డర్ అంటే డైరెక్టరీ అనమాట, అండ్ దాని లోపల మనం వర్క్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ లేదా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ప్రింట్ చేయాలి అనుకుంటున్నా అనుకో, ఆ టైంలో ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఆ ఫంక్షన్ని ప్రింట్ ఆఫ్ గెట్ సిడబ్ల్యూడి అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట, అండ్ ఇది ఓఎస్ అనే మాడ్యూల్లో ఉంటుంది. సో దానికోసం మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, ఇంపోర్ట్ ఓఎస్ అండ్ ఓఎస్ డాట్ గెట్ సిడబ్ల్యూడి, ఇది ఒక ఫంక్షన్ అనమాట. సో ఇది రన్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో నేను ఉన్నాను. ఈ ఫైల్ ఉంది కదా, సో ఈ ఫైల్ నేమ్ చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఫైల్స్ అండ్ డైరెక్టరీ మేనేజ్మెంట్ డాట్ ఐబి అనే ఫైల్ లోపల ఉన్నాను. సో ఈ ఫైల్ అనేది ఎక్కడ ఉంది, డి డ్రైవ్ లో, యూట్యూబ్ అనే ఫోల్డర్ లో, పైథాన్ అనే ఫోల్డర్ లో, క్లాస్ ఫైల్స్ అనే ఫోల్డర్ లోపల, 5 అనే ఫోల్డర్ లోపల ఉంది. సో ఇక్కడ చూపిస్తాను. ఇదేమో క్లాస్ ఫైల్స్ అనమాట. సో ఇక్కడ 5 అనే ఫోల్డర్ ఉంది. నాకు 5 అనే ఫోల్డర్ లోపల ఫైల్స్ అండ్ డైరెక్టరీ మేనేజ్మెంట్ డాట్ ఐపీవైఎన్బి ఉంది కదా, అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీన్ డాట్ అనేది కూడా ఉంది. సో ఇది రన్నింగ్ ఫైల్ అనమాట. ప్రజెంట్ నేను ఈ ఫైల్ లోపల వర్క్ చేస్తున్నా. సో కాబట్టి గెట్ సిడబ్ల్యూ యూజ్ చేసి మనం వర్కింగ్ డైరెక్టరీని ప్రింట్ చేయొచ్చు అనమాట. సో కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇదనమాట. సో అలాగే ఇక్కడ నోట్ చేస్తాను, ఇది గెట్ కరెంట్ డైరెక్టరీ ఇన్ పైథాన్. ఓకే, అండ్ ఇదేమో డైరెక్టరీ డెఫినేషన్స్ అనమాట, ఇవి పైనవి. డైరెక్టరీ అండ్ ఫైల్స్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ ఒక మార్క్ డౌన్ సెల్లో పెట్టేస్తాను. ఓకే, దాన్ని ఇది రా టెక్స్ట్ లో పెట్టేద్దాం. సో ఇలాగా గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, గెట్ సిడబ్ల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేసి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీని ప్రింట్ చేయొచ్చు అనమాట. అండ్ సపోజ్ ఈ పాత్ని నేను చేంజ్ చేయాలి అనుకుంటే ఆ టైంలో మనం చేంజ్ చేయొచ్చు కూడా. చేంజింగ్ డైరెక్టరీ ఇన్ పైథాన్. చేంజింగ్ డైరెక్టరీ అనమాట. సో దీనికోసం ఓఎస్ డాట్ సిహెచ్డిఐఆర్ అనేది ఉంటుంది ఫంక్షన్. సిహెచ్ అంటే చేంజ్, డిఆర్ అంటే డైరెక్టరీ అనమాట. సిహెచ్డిఐఆర్ ఫంక్షన్ లోపల సపోజ్ ఇక్కడ నేను డి డ్రైవ్ లోపలికి వెళ్ళాలి అనుకుంటున్నా. సో డి డ్రైవ్ లోపల నాకు యూట్యూబ్ అనే ఫోల్డర్ ఉంది. సో ఈ ఫోల్డర్ లోపలికి చేంజ్ చేయాలి అనుకుంటున్నా. సో ఇది ఎగ్జిక్యూట్ చేయగలనే ఇక్కడికి చేంజ్ అవుతుంది అనమాట. అండ్ ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ ఓఎస్ డాట్ గెట్ సిడబ్ల్యూడి మళ్ళీ గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఫంక్షన్ కాల్ చేసి చూద్దాం ఈ టైంలో. సో నేను డైరెక్టరీని చేంజ్ చేశాను కదా, డి యూట్యూబ్. సో డి యూట్యూబ్ అనే డైరెక్టరీలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాం అనమాట. ఓకే, అండ్ అలాగే లిస్ట్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ ఇన్ పైథాన్. సో మనం ఏదైనా ఒక డైరెక్టరీ లోపల ఫైల్స్ ఏమున్నాయి, సబ్ ఫైల్స్ ఏమున్నాయి లేదా సబ్ డైరెక్టరీస్ ఏమున్నాయి అవన్నీ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. లిస్ట్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ ఇన్ పైథాన్. సో ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఓఎస్ డాట్ లిస్ట్ డిఐఆర్ అనే ఫంక్షన్ ఉంటుంది. దీనికోసం ఈ లిస్ట్ డిఆర్ అనే ఫంక్షన్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో
ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ పైన ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉన్న యూట్యూబ్ అనే ఫోల్డర్ లోపల ఉన్నాయి కదా, దీని లోపల ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్, సబ్ ఫైల్స్ అవన్నీ డిస్ప్లే అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ ఏముంది, ఓఎస్ డాట్ లిస్ట్ డిఐఆర్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను కదా. ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో దీని లోపల ఫోల్డర్స్ అన్ని ప్రింట్ అయిపోయినాయి. సో నాకు యూట్యూబ్ అనే ఫోల్డర్ లోపల ఆర్ట్స్, సి ప్రోగ్రామ్, ఎడిట్స్, పైథాన్, ఇక్కడ వైటీ డాట్ పీపీటీ ప్రెజెంటేషన్ ఇవన్నీ సబ్ ఫోల్డర్స్ అండ్ అలాగే ఇది ఒక ఫైల్ అనమాట. ఇవన్నీ డిస్ప్లే అయినాయి. సో మనం ఈ సేమ్ లైన్ లో మనం ఏదైనా పాత్ అయినా కూడా స్పెసిఫై చేయొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ నేను పాత్ స్పెసిఫై చేస్తున్నా, d:// సపోజ్ యూట్యూబ్ అనే ఫోల్డర్ లోపల యూట్యూబ్ అనే ఫోల్డర్ ఇద్దాము. యూట్యూబ్ అనే ఫోల్డర్ ఉంది నాకు. దీని తర్వాత అండ్ ఇక్కడ పైథాన్ అనే ఫైల్ లోపల ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ బ్యాక్ స్లాష్ యూజ్ చేసినప్పుడు మనం 2 యూజ్ చేయాల్సి ఉంటుంది. సో 2 బ్యాక్ స్లాషెస్ ఇవ్వండి ఇక్కడ. సో ఇది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేసామో ఇప్పుడు యూట్యూబ్ పైథాన్ అనే ఫోల్డర్ లోపల సో ఇక్కడ క్లాస్ ఫైల్స్, క్లాస్ వీడియోస్, ఇన్ఫో, పైథాన్ కోడింగ్ ఫైల్స్ ఫ్రమ్ గిithub, పైథాన్ మెటీరియల్స్, సో ఇవన్నీ ఫోల్డర్స్, ఫైల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇలాగ మనం ఎక్స్ప్లిసిట్ గా పాత్ అయినా స్పెసిఫై చేయొచ్చు. ఆ టైంలో కూడా ఈ లిస్ట్ డైరెక్టరీ అనే ఫంక్షన్ అది డిస్ప్లే అవుతుంది. సో ఇలాగ 2 బ్యాక్ స్లాషెస్ కి బదులు ఒక సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి చూద్దాము. సో ఈ ఫార్వర్డ్ స్లాష్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో దీన్ని అబ్సల్యూట్ పాత్ అంటారు. సపోజ్ ఇక్కడ పైథాన్ కి బదులు సో ఇక్కడ ఆర్ట్స్ అనే ఫోల్డర్ కూడా ఉంది. సో ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాను. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తానో సో ఈ ఆర్ట్స్ అనే ఫోల్డర్ లోపల ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ డిస్ప్లే అయినాయి. ఇక్కడ కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి, లేదా ఏమైనా ఫోల్డర్స్ కానీ సబ్ ఫోల్డర్స్ కానీ అవన్నీ ఉంటే అవన్నీ డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఇలాగ మనం లిస్ట్ డైరెక్టరీ ఫంక్షన్ యూజ్ చేసి ఇలా డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సపోజ్ ఇక్కడ సి ప్రోగ్రామ్ అనే ఫోల్డర్ కూడా ఉంది కదా. సపోజ్ ఇక్కడ సి ప్రోగ్రామ్ అని ఇచ్చాను అనుకో, ఆర్ట్స్కి బదులు సి ప్రోగ్రామ్ అని ఇచ్చినా కానీ ఈ టైంలో కూడా క్లాస్ ఫైల్స్ ఈ ఫోల్డర్స్ అనేవి ఉన్నాయి. సో చూపిస్తాను మీకు. సో ఫోల్డర్స్ లోపల సో నేను డి డ్రైవ్ లోకి వెళ్తున్నా. డి డ్రైవ్ లోపల సో ఇక్కడ యూట్యూబ్ అనే ఫోల్డర్ ఉంది కదా. యూట్యూబ్ అనే ఫోల్డర్ లోపల ఏముంది, ఇక్కడ సి ప్రోగ్రామ్ అని ఉంది కదా. సి ప్రోగ్రామ్ లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో క్లాస్ ఫైల్స్, క్లాస్ వీడియోస్, ఇన్ఫో, మెటీరియల్స్ అని ఉంది కదా. సో ఇవన్నీ డిస్ప్లే అయినాయి అనమాట. సో క్లాస్ ఫైల్స్, క్లాస్ వీడియోస్, ఇన్ఫో, మెటీరియల్స్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. సో ఇది మొత్తం లిస్ట్ డైరెక్టరీ ఫంక్షన్ యొక్క యూజ్ అనమాట. అండ్ అలాగే మనం ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట ఈ పైథాన్ కోడింగ్ కూడా యూజ్ చేసి. దానికోసం os.mkdir అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏదన్నా డైరెక్ట్ గా ఇలా my_ఫోల్డర్ అని ఇచ్చేసాను అనుకో. సో ఇది ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీలో క్రియేట్ అవుతుంది అనమాట. మనం ఎక్కడ ఉన్నామో చూడడానికి ప్రింట్ ఆఫ్ os.get cwd అనే ఫంక్షన్ యూజ్ చేసి వస్తుంది. సో డి యూట్యూబ్ అనే ఫోల్డర్ లోపల ఉన్నాను. సో ఇది చూద్దాం, యూట్యూబ్ అనే ఫోల్డర్ లోపల ఉంది కదా. సో ఇక్కడ ఏమో ఉన్నాయి ఫైల్స్, ఆర్ట్స్, సి ప్రోగ్రామ్, ఎడిట్స్, పైథాన్, వైటీ అనేవి ఇలా ఉన్నాయి. సో my_ఫోల్డర్ అనేది లేదు కదా. సో ఇక్కడ os.mkdir అనేది, mkdir అంటే మేక్ డైరెక్టరీ అనమాట ఇది. సో ఇక్కడ కూడా రాస్తాను, మేకింగ్ ఏ న్యూ డైరెక్టరీ ఇన్ పైథాన్ అనమాట. ఒక డైరెక్టరీ అని క్రియేట్ చేయొచ్చు. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసి ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాము. సో ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసామో ఇక్కడ my_ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ అయింది కదా. సో దీని లోపల ఏముంటాయి, దీని లోపల ఏమీ లేవు. ఒక ఎంటీ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాగా ఒక ఎంటీ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. మన పారామీటర్ సెట్ సో ఇక్కడ ఇలా స్పెసిఫై చేసాం. అండ్ ఇలా కాకుండా ఇక్కడ ఫుల్ పాత్ అయినా స్పెసిఫై చేయొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ నేను డి డ్రైవ్ లోపల క్రియేట్ చేయాలి అనుకుంటున్నా, అండ్ దీని లోపల యూట్యూబ్ అనే ఫోల్డర్ లోపల క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. సో సపోజ్ ఇక్కడ పైథాన్ అని ఉంది కదా. సో పైథాన్ లో క్లాస్ ఫైల్స్ ఉంది. క్లాస్ ఫైల్స్ లోపల 5 ఉంది కదా. 5 అనే దాని లోపల సో ఈ పాత్ మొత్తం కాపీ చేద్దాం.
సో ఇలాగ మనం పాత్ అయినా టోటల్ పాత్ అయినా కానీ స్పెసిఫై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ 5 అనే ఫోల్డర్ లోపల ఏమున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 5 అనే ఫోల్డర్ లోపల ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎటువంటి ఫోల్డర్ లేదు కదా. సో నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. మై అండర్ స్కోర్ ఫోల్డర్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ చెక్ చేద్దాం వచ్చి. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మై అండర్ స్కోర్ ఫోల్డర్ అనేది ప్రీవియస్గా లేదు కదా, ఇప్పుడు క్రియేట్ అయింది. సో ఈ ఎంకేటీఆర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సింపుల్గా ఏం లేదు, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట. మనం దాని లోపల ఎటువంటి పాత్ స్పెసిఫై చేయకపోతే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో క్రియేట్ అవుతుంది, లేదా కంప్లీట్ పాత్ స్పెసిఫై చేస్తే దాని లోపల క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం నేమ్ అనేది ఇస్తాం, ఈ పాత్ ఇస్తాం ఇక్కడ వరకు, దీని పక్కన ఈ నేమ్ అనేది ఇస్తాం. అండ్ ఈ ఫార్వర్డ్ స్లాష్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో, ఇప్పుడు యూజ్ ఫార్వర్డ్ స్లాష్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ పాత్ అంటారు దీనినే. సో నెక్స్ట్ రీనేమింగ్ ఏ డైరెక్టరీ ఆర్ ఫైల్ అనమాట. రీనేమింగ్ ఏ డైరెక్టరీ ఆర్ ఏ ఫైల్, దీనికోసం రీనేమ్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ లోపల 5 అనే ఫోల్డర్ లోపల మై అండర్ స్కోర్ ఫోల్డర్ అనేది ఉంది కదా. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 5 అనేది డి డ్రైవ్ యూట్యూబ్ లోపల, సో ఇలా క్లాస్ ఫైల్స్ దాని లోపల 5 అనే ఫోల్డర్ లోపల ఇక్కడ ఉన్నాను, మై అండర్ స్కోర్ ఫోల్డర్ అనేది ఉంది. సపోజ్ దీనిని నేను రీనేమ్ చేయాలి అనుకుంటున్నా. సో దానికోసం ఓఎస్ డాట్ రీనేమ్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఈ రీనేమ్ అనే ఫంక్షన్ లోపల, సో నేను ఇక్కడ ఎక్కడ ఉన్నాను ప్రస్తుతానికి, ఒకసారి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ప్రింట్ చేసి చూద్దాము. ప్రింట్ ఆఫ్ ఓఎస్ డాట్ గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ప్రింట్ చేసి డి యూట్యూబ్ లోపల ఉన్నాను కదా. సో నేను ఈ డైరెక్టరీని చేంజ్ చేస్తాను, CHDIR, అండ్ దీని లోపలికి చేంజ్ చేసేస్తాను. ఇక్కడ పాత్ స్పెసిఫై చేస్తున్నా, సో డబుల్ కోట్స్లో ఇవ్వండి లేదా సింగిల్ కోట్స్లో ఇవ్వండి. సో ఇక్కడ పాత్ స్పెసిఫై చేసేసి ఆ జూపిటర్ నోట్బుక్ ఎక్కడైతే ఉందో అక్కడికే వచ్చేస్తున్నాను అనమాట. సో ఇది చేంజ్ చేసేసాను. దెన్ ఇక్కడ ఓఎస్ డాట్ గెట్ CWD ప్రింట్ చేస్తే, సో ప్రస్తుతానికి ఇక్కడ 5 అనే ఫోల్డర్ లోపల ఉన్నా. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఈ 5 అనే ఫోల్డర్ లోపల కూడా మై అండర్ స్కోర్ ఫోల్డర్ అనేది ఉంది కదా. సో సపోజ్ దీన్ని రీనేమ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు రీనేమ్ చేయాలి కాబట్టి మనం ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాం కదా, ఫుల్ పాత్ అనేది స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ రీనేమ్ చేసేటప్పుడు ఏం లేదు, ఓల్డ్ నేమ్ ఇస్తాం ఫస్ట్. సో ఇది ఇచ్చాను, సపోజ్ మై అండర్ స్కోర్ డెమోగా అని ఇస్తున్నా, చేంజ్ చేయాలి అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ మీరు రీఫ్రెష్ చేస్తే ఈ మై అండర్ స్కోర్ ఫోల్డర్ అనేది ఉంటుంది కదా, ఈ మై అండర్ స్కోర్ ఫోల్డర్ని కాస్త అది రీనేమ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మై అండర్ స్కోర్ డెమో అనే ఫోల్డర్ ఉంది కదా, అండ్ ప్రీవియస్గా మై అండర్ స్కోర్ ఫోల్డర్ అనేది మై అండర్ స్కోర్ డెమో లాగా రీనేమ్ అయిపోయింది. ఇలాగే రీనేమ్ చేయొచ్చు అనమాట మనం. అండ్ అలాగే ఇక్కడ మనం ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాం కాబట్టి ఎటువంటి ఫుల్ పాత్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫుల్ పాత్ అయినా కానీ స్పెసిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే మనం ఫైల్ అయినా కానీ రీనేమ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ file1.txt అనేది ఉంది కదా. సో ఈ file1.txt ఫైల్ని ఒక పాత్ కాపీ చేద్దాము. సో ఇక్కడ పాత్ కాపీ చేస్తున్నా. ఈ పాత్ని మొత్తం ఇక్కడ ఇద్దాము. సో ఇక్కడ 2 బ్యాక్ స్లాషెస్ అయినా యూజ్ చేస్తున్నా, అండ్ ఇక్కడ 2 బ్యాక్ స్లాషెస్ ఇవ్వండి. దీని పక్కన నేను ఏ ఫైల్ని file1.txt అనేది రీనేమ్ చేయాలనుకుంటున్నా కదా. సో ఇక్కడ file1.txt అనే దాన్ని నేను రీనేమ్ చేయాలి అనుకుంటున్నా. సో ఇక్కడ న్యూ నేమ్ ఇవ్వండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డెమో file.txt ఇలాగ రీనేమ్ చేయాలి అనుకుంటున్నా. సో ఈ టైంలో ఈ సెల్ని రన్ చేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ ఇది రీఫ్రెష్ చేయండి మళ్ళా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే file1.txt అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు డెమో file.txt అనేది ఉంది కదా. సో ఇది రీనేమ్ అయిపోయింది అనమాట. సో ఇలాగ మనం ఒక ఫైల్ అయినా రీనేమ్ చేయొచ్చు లేదా ఫోల్డర్ అయినా రీనేమ్ చేయొచ్చు. సో పైన ఇక్కడ అలాగే ఇక్కడ ఫోల్డర్ అయినా రీనేమ్ చేయొచ్చు అనమాట.
ఇక్కడ నేను ఫోల్డర్ని ఈ 5 అనే ఫోల్డర్ లోపల ఉంది కదా సబ్ ఫోల్డర్ ఏముంది మనకి. సో ఇక్కడ ఏముంది my_demo అనే ఫోల్డర్ ఉంది కదా. సో దీన్ని రీనేమ్ చేయాలనుకుంటున్నా మళ్ళా. సో ఇలా కంప్లీట్ పాత్ అయినా కానీ స్పెసిఫై చేయొచ్చు. my_demo అని రీనేమ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ డెమో ఫోల్డర్ అని ఇస్తున్నా. మీరు ఫోల్డర్ స్పెసిఫై చేసేటప్పుడు జస్ట్ న్యూ నేమ్ అనేది స్పెసిఫై చేస్తారు. ఎప్పుడైనా ఫైల్స్ స్పెసిఫై చేయాలంటే దాని డాట్ పక్కన ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, నోట్ ప్యాడ్ ఫైల్కి, వర్డ్ ఫైల్కి, ఇలా డిఫరెంట్ అవి కూడా స్పెసిఫై చేయాలి. అండ్ ఇది రన్ చేయగలనే మీరు వెనక్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే మళ్ళీ రీఫ్రెష్ చేసి చూస్తే my_demo అనే ఫోల్డర్ కాస్త డెమో ఫోల్డర్ అనేది అయిపోయింది కదా. సో ఇలాగా మనం ఈ os.rename అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఏదర్ ఫైల్ని కానీ ఫోల్డర్ కానీ రీనేమ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పటి వరకు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీని ప్రింట్ చేయడం ఎలా, లేదా చేంజ్ చేయడం ఎలా, లేదా ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేయడం ఎలా, లేదా అన్ని ఫోల్డర్స్ని లిస్ట్ చేయడం ఎలా, ఈ ఫంక్షన్స్ చూసాం కదండి. అలాగే రీనేమ్ చేయడం చూసాము. ఇప్పుడు మనం ఒకవేళ రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం అనుకో, దానికి కూడా ఫంక్షన్ ఉంటుంది. os.remove అనే ఫంక్షన్ ఉంటుంది. os.remove ఇక్కడ కూడా మన కంప్లీట్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏదన్నా ఇప్పుడు ఫైల్స్ అండ్ డైరెక్టరీ మేనేజ్మెంట్ అనే ఫైల్ ఇక్కడ ఉంది కదా. ఫైల్స్ అండ్ డైరెక్టరీ మేనేజ్మెంట్ .ipynb అనే ఫైల్ ఇక్కడ ఉంది. సో దీని లోపల దేని మీదైనా ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలనుకుంటే ఆ టైంలో మనం జస్ట్ ఆ నేమ్ స్పెసిఫై చేస్తే చాలా కంప్లీట్ పాత్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. బట్ వేరే వాటిలో ఉంటే అవి స్పెసిఫై చేయాలి ఆ టైంలో కంప్లీట్ పాత్ అనేది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు os.remove అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. ఎయిదర్ ఫైల్ అయినా రిమూవ్ చేయొచ్చు, లేదా ఒక ఫోల్డర్ని డైరెక్టరీని అయినా రిమూవ్ చేయొచ్చు. ఫోల్డర్ డైరెక్టరీని అయినా రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు సపోజ్ డెమో అండ్ ఇది ఫోల్డర్ని రిమూవ్ చేసేటప్పుడు అది ఎంటీ ఫోల్డర్ని మాత్రమే రిమూవ్ చేయగలదు అనమాట. ఇది ఇప్పుడు నేను os.remove ఆఫ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఫైల్స్ ఇంతక ఒకటి క్రియేట్ చేశాం కదా. సపోజ్ డెమో ఫైల్ .txt అనేది ఉంది కదా. సో దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఫైల్ నేమ్ని స్పెసిఫై చేస్తున్నా. డెమో ఫైల్ .txt ఉంది కదా, ఇది రిమూవ్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు డెమో ఫైల్ .txt అనే ఫైల్ని ఇది రన్ చేయగలనే ఇక్కడ మీరు మళ్ళీ రీఫ్రెష్ చేస్తే ఈ ఫైల్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ txt ఫైల్స్ చూస్తే డెమో ఫైల్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ కూడా కంప్లీట్ పాత్ అయినా కానీ స్పెసిఫై చేయొచ్చు అనమాట, సేమ్ దీనిలాగే. సో ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ రిమూవ్ ఫంక్షన్ కదా, రిమూవ్ ఫంక్షన్ లోపల సపోజ్ నేను డెమో ఫోల్డర్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఇది రిమూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ డెమో ఫోల్డర్ అని ఇస్తున్నా. అండ్ ఇది ఒక ఆర్గ్యుమెంట్ మాత్రమే తీసుకుంటుంది. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాము. సో ఇప్పుడు డెమో ఫోల్డర్ అనేది రిమూవ్ అయిపోయింది అనమాట. సో డెమో ఫోల్డర్ ఉంది కదా, ప్రీవియస్గా ఉంది, ఇప్పుడు లేదు. సో ఈ ఫోల్డర్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ సపోజ్ అండ్ ఇది మనం ఓన్లీ ఎప్పుడు యూజ్ చేయగలమంటే ఆ ఫోల్డర్ అనేది ఎంటీ ఫోల్డర్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఎంటీ ఫోల్డర్ అనేది లేకపోతే అప్పుడు ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలాగ ఇచ్చేసాను. ఈ 5 అనే ఫోల్డర్ లో ఇక్కడ క్లాస్ ఫైల్స్ 5 అనే ఫోల్డర్ లోపల ఈ ఫైల్స్ అనేవి ఉన్నాయి కదా. ఇక్కడ ఎంటీ ఫోల్డర్ కాదు అది. సో ఈ టైంలో రన్ చేద్దాం ఒకసారి ఏమొచ్చిందో. సో ఈ టైంలో ఎర్రర్ వస్తుంది అనమాట, అది రిమూవ్ అవుతుంది. మనకి ఎర్రర్ వస్తుంది ఎందుకంటే os.remove will remove the empty directory only అనమాట. ఎప్పుడైతే ఫోల్డర్ అనేది ఎంటీ ఫోల్డర్ మాత్రమే ఇది రిమూవ్ చేయగలదు అనమాట. అండ్ ఒకవేళ ఫోల్డర్ లోపల ఏదైనా ఫైల్స్ సబ్ డైరెక్టరీస్ కానీ ఇలా ఉన్నాయి అనుకో, ఆ టైంలో ఇంకొక మాడ్యూల్ ఉంటుంది, ఇంపోర్ట్ shuttil అనే మాడ్యూల్ ఉంటుంది, షటిల్ అనే మాడ్యూల్ ఉంటుంది. సో ఈ మాడ్యూల్ని యూజ్ చేసి shuttil.rm_tree అంటే రిమూవ్ ట్రీ అనమాట. దీని లోపల ఇక్కడ ఏదైనా ఫోల్డర్ అనేది స్పెసిఫై చేయొచ్చు అనమాట మీరు. సపోజ్ ఇక్కడ d:// ఇచ్చేసి సపోజ్ ఇక్కడ నాకు
డెస్క్ అనేది ఉంది ఫోల్డర్. ఈ డెస్క్ అనేది దీని లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయి, దీని లోపల SCR అనే ఫోల్డర్ లోపలికి వెళ్తున్నాను. సో SCR లోపల ఫర్ సపోజ్ ఇక్కడ C++ అని ఉంది కదా ఈ ఫోల్డర్ లోపల కూడా వేరియస్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. సో practice.cpp అనేది ఒక ఫైల్ ఒకటి ఉంది. సో నేను ఈ C++ అనే ఫోల్డర్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. సో ఆ టైంలో ఇక్కడ పాత్ని కాపీ చేశాను అండ్ ఇక్కడ స్పెసిఫై చేస్తున్నా. అండ్ ఈ C++ సో ఇక్కడ 2 బ్యాక్ స్లాషెస్ ఇస్తున్నా, అలాగే ఇక్కడ కూడా ఇస్తున్నా 2 బ్యాక్ స్లాషెస్, ఇక్కడ 2 బ్యాక్ స్లాషెస్. దెన్ SCR అనే ఫోల్డర్ లోపల C++ కదా, ఈ ఫోల్డర్ నేమ్ కాపీ చేసుకొని ఈ ఫోల్డర్ నేమ్ ఇక్కడ కాపీ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఇస్తున్నా. ఇక్కడ ఇచ్చినప్పుడు అలాగే C++ అని ఇచ్చేసి ఇది ఎగ్జిక్యూట్ చేశాను అన్నమాట. ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ చేశానో SCR అనే ఫోల్డర్ లోపల మళ్ళీ చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఫోల్డర్స్ని రీఫ్రెష్ చేసిన డి డ్రైవ్ లోపల డెస్క్ SCR అనే ఫోల్డర్ లోపల ఇప్పుడు ప్రీవియస్గా C++ అనే ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ అనేది రిమూవ్ చేస్తుంది. అది ఎంటీ ఫోల్డర్ కూడా ఈజ్ నాట్ అన్ ఎంటీ ఫోల్డర్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ఏ నాన్ ఎంటీ ఫోల్డర్ అనమాట. సో ఇలాగా షటిల్ అనే మాడ్యూల్ యూజ్ చేసి మన నాన్ ఎంటీ ఫోల్డర్స్ కూడా రిమూవ్ చేయొచ్చు అనమాట. అండ్ మీరు మాడ్యూల్ జనరల్గా ఎక్కువ యూజ్ చేయము. అండ్ మీరు ట్రై చేయాలనుకుంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది పర్మనెంట్గా రిమూవ్ చేసేస్తుంది ఒక ఫోల్డర్ని. సో కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండండి ఈ మాడ్యూల్తో వర్క్ చేసేటప్పుడు.